నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ హీరోయిన్ సమంత ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. దీంతో ఆ బ్యూటీ తన మకాన్ని ముంబైకి మార్చారు. అక్కడే ఉంటున్నారు. సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ కార్యక్రమాల నిమిత్తం మాత్రమే హైదరాబాద్ కి వస్తుంది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో శామ్ సందడి చేయబోతుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జిగ్రా. కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా ఈ నెల 11న హిందీతో పాటు తెలుగులో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పార్క్ హైట్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు సమంత ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దీంతో అందరి చూపు సమంతపై పడ్డాయి. దీనికి కారణం మంత్రి కొండ సురేఖ ఇటీవల చేసిన కామెంట్లే. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడంతో నాగార్జున సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేశాడు. కానీ సమంత ఒప్పుకోలేదు. అలాంటి పని చెయ్యనంటే చెయ్యను అని తేల్చి చెప్పడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తేల్చి చెప్పడంతో ఆ పని చెయ్యలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అని తేల్చి చెప్పింది. ఈమె చేసిన వ్యాఖ్యలను సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీ ఖండించింది. ఆ తర్వాత కొండ సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్ కి రాబోతున్న సమంత కొండ సురేఖ చేసిన కామెంట్స్ పై ఏమైనా స్పందిస్తారా, స్పందిస్తే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనే దానికోసం మీడియాతో పాటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.